శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తనతనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. తరువాత సప్తహారతులు ఉంటాయి. ప్రతిరోజు మన కార్యక్రమం పరంపరలో భాగంగా మనం సప్తహారతుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. అర్చక స్వామి మీ చేత సంకల్పం చెప్పిస్తారు. దయచేసి కూర్చోండి. దీపాలు వెలుగుతున్నాయి. మహిళా భక్తులు జాగ్రత్తలు పాటించండి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఇప్పుడే అద్భుతంగా ద్విగుణీకృతమవుతోంది. మనం సప్తహారతుల కార్యక్రమం ద్వారా నక్షత్ర హారతి నిన్న మనం చూసాము. అద్భుతమైన దృశ్యాన్ని అందరూ కూర్చోవాలి. విశ్వేశలింగమై కనికరించరా లిఖితమునిక పరపరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని సతతము అందించరా ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై లింగమై నిలబడరా గతిమై సర్వదేవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అందరూ కూర్చోవాలి. సప్తహారతుల కార్యక్రమం ఉంటుంది. ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. భక్తులకు మనవి, సప్తహారతుల కార్యక్రమం ఉంటుంది. దయచేసి కూర్చోండి. వేదిక మీద సప్తహారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెలిగించిన భక్తులంతా కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. పరమ పవిత్రమైన అత్యద్భుతమైన పరమ పుణ్యప్రదమైన సప్తహారతులు జరుగుతున్నాయమ్మా. సప్తహారతులు వీక్షిస్తే పరిపూర్ణమైన దీపారాధన ఫలితం మనకు కలుగుతుంది. విశేషంగా ఈ కార్తీక మాసంలో సప్తహారతులు ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. దీపారాధన వెలిగించి ఆ హారతి దర్శనం చేసుకున్న తర్వాత మనం బయలుదేరాలి. పరమ పుణ్యమైనటువంటి హారతి కార్తీక మాసంలో సప్తహారతులు దర్శిస్తే 7 జన్మల పాపాలు, 7 జన్మల పాపాలు పోతాయని శాస్త్ర ప్రమాణం. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఎవరి స్థానంలో
జాగ్రత్తగా కూర్చొని సప్తహారతుల్ని మీ కనులారా తిలకించవలసిందిగా ప్రార్థన. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. దీపకాంతులతో మెరిసే ఇలా కైలాసంలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కొలువు తీరాడు. ముక్కోటి దేవతలు దీప జ్యోతుల రూపంలో దర్శనమిస్తున్నారు. ఆకాశంలో ఉన్న నక్షత్ర సమూహం నేల మీద పరుచుకున్నట్టు అద్భుతంగా కొనసాగుతోంది మన భక్తి టీవీ కోటి దీపోత్సవం. ఇప్పుడు విశేషమైనటువంటి అద్వితీయమైనటువంటి సప్తహారతి కార్యక్రమాన్ని మనం వీక్షించబోతున్నాం. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. కైలాస ప్రాంగణాన్ని కల్పిస్తోంది సాక్షాత్తు పరమశివుడే. కైలాసం నుంచి ఈ భూమికి దిగొచ్చి ఇక్కడ అంతర్లీనంగా కొలువైనట్టుగా మనకు దర్శనమిస్తోంది. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున ఈ విశేషమైన శుభవేళ సప్తహారతులు ప్రారంభం. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. సప్తహారతులు ప్రారంభమయ్యాయి. నిశ్శబ్దంగా కూర్చొని దర్శనం చేసుకోండి. మొదటి హారతి ప్రారంభం అవుతోంది. కూర్చొని తిలకిస్తే పరిపూర్ణమైన పుణ్యం వస్తుంది. నించుంటే రాదమ్మా, కూర్చొని తిలకించాలి హారతిని. పరిపూర్ణమైన పుణ్యం మనకు కలుగుతుంది. సప్తహారతులు 7 జన్మల పాపాలు పోతాయి మీకు. కవినాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత మానశృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
मेढुष्टमायतव्यसे भोगेन शन्तमगोहृदे सर्वोज्ञे च रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः रुद्रहारतिं दर्शयामि పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణక్షతః పూర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంతః ఉత్తమేన కర్హమాదయంతాం కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూరహారతి సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేజ్యరాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమ సార్వాయుష ఆంతాదావరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్రహారతి అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం కిరణాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవ